దర్శన్పై దాడి తెలిసిన వాళ్ళ పనేనా? కొంతకాలంగా దర్శన్కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామని బెదిరిస్తున్నారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఆయన ఒక వీడియోలో మాట్లాడాడు. మత ప్రచారం చేస్తావారా అంటూ, అలాగే నిందితులు నాపై అటాక్ చేశారు, స్థానిక సమస్యలపై మాట్లాడినందుకే నాపై దాడి చేశారు అంటూ అభినయ్ చెప్పుకొస్తున్నారు. భరోసా అనే ఒక పార్టీని స్థాపించి ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు పాస్టర్ అభినయ్ దర్శన్. అల్లూరి జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలో అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విజువల్స్లో చూడొచ్చు, అడవి ప్రాంతంలో పాస్టర్ పైన మరి కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. బీరు సీసాలతో 6 వ్యక్తులు ఆ పాస్టర్ని పొడిచారు. ఈ దాడిలో పాస్టర్ అభినయ్ దర్శన్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని స్థానికులు అక్కడికి చేరుకొని హుటాహుటిన హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. తనపైన దాడి జరిగిన విజువల్స్ని మనం చూస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు చూడండి, వాళ్ళు ఒక మాస్క్లు పెట్టుకొని వచ్చి మరి గ్లౌజులు కూడా పెట్టుకొని వచ్చారు. సో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకూడదనే ఉద్దేశంతో బియర్ బాటిల్స్ని పగలగొట్టి తన పైన అటాక్ చేశారు. దానికి సంబంధించిన ఒక్కసారి ఆ విజువల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక వ్యక్తి మొత్తం రికార్డ్ చేస్తూ కారులో తనని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తే నన్ను వదిలేయండి, నాకు సంబంధం లేదు అంటూ మాట్లాడాడు. నేను కొత్త అంటూ మాట్లాడాడు. దాని తర్వాత అయ్యగారు ఏమైంది అంటూ ఆ వ్యక్తి పాస్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి తనని ఈ ఘటన తర్వాత హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఈ దాడిలో పాస్టర్ కాలికి అలాగే తన చేతికి మొత్తంగా గాయాలయ్యే, రక్తం కూడా ఏర్లై పారింది. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడి నుంచి స్థానికులందరూ అక్కడ చేరుకున్నారు. పాస్టర్ని ఒక కారులో హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మనం చూడొచ్చు, కావాలనే యూట్యూబ్ గైడ్ లైన్స్ కోసం ఆ విజువల్స్ని బ్లర్ చేశాము. బట్ వాస్తవానికి తను తీవ్రంగా గాయపడ్డాడు. పాస్టర్ ప్రవీణ్ గాయపడ్డ విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో పాస్టర్ ప్రవీణ్ తను మాట్లాడుతున్న ఆ ఫొటోస్ని కూడా చూస్తున్నాం. సో మొత్తం మీద పాస్టర్ ప్రవీణ్ పైన దాడి ఎవరు చేసి ఉండవచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు, ఒక్కసారి తన ఫ్యామిలీ మెంబర్స్, తన భార్య ఏం మాట్లాడుతుంది, ఒకసారి ఈ దాడికి సంబంధించి తన భార్య మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నేను అభినయ్ దర్శన్ వైఫ్ని, కడపలో ఉంటాను. గత 3-4 రోజులుగా నా భర్తకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కాల్ చేసి చెప్తున్నారు. నేను మరి అట్లా బెదిరింపు కాల్స్ వస్తే మరి వచ్చేయండి ఇంటికి అని అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యపై పోరాడుతున్నాను, నేను ఇక్కడే ఉంటాను, కొద్ది రోజులు అయ్యాక వస్తానని చెప్పారు. మరి ఈరోజు అట్లా దాడి జరగడం, ఆయన మీద హత్యాయత్నం జరగడం అనేది చర్య తప్పు. కాబట్టి ప్రభుత్వాన్ని మరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని కనుక్కొని మరి నా కుటుంబాన్ని, నా భర్తను కూడా కాపాడమని నేను కోరుకుంటున్నాను. ఆ దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఒక 3-4 రోజుల నుంచి కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నప్పుడు భార్య కడపకి తిరిగి రమ్మని అభినయ్ని అడిగింది. కానీ అభినయ్ లేదు, నేను ప్రజల కోసం పోరాడతాను, ఇక్కడే ఉంటానంటూ అభినయ్ చెప్పడం జరిగింది. సో తన భర్తని కాపాడాలి, తమకు కూడా ప్రాణహాని ఉంది, ఎలాగైనా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతుంది భార్య. మరి దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు, చెప్పండి, అసలు చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కావాలనే కొంతమంది తన పైన అటాక్ చేశారు అంటూ అభినయ్ చెప్తున్నాడు. కానీ అభినయే కావాలని అటాక్ చేయించుకున్నాడు అంటూ కూడా కొన్ని వాదనలు వస్తున్నాయి. ఎలా చూడాలి, అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి?
మీరు ఎంతో మైక్ పెట్టండి. కళ్యాణ్, నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేర్కొనే ఆ ప్రాంతంలో గూడెం కొత్త వీధి మండలం జెర్రిల అలాగే మొండిగడ్డ ఆ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ భరోసా పార్టీ పేరిట ఈ అభినయ్ దర్శన్ ఈ ఏడాది జనవరి 27 నుంచి అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అరకు దగ్గర ఉన్న చిలకలగడ్డ ప్రాంతం నుంచి ఆయన పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే నిన్న దాడి జరిగిన ప్రాంతంలో మాత్రం గత 10 రోజులుగా బస్ చేసి ఆ మొండిగడ్డ జరిగిన ఆ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ తాగునీటి సమస్య అట్లాగే ఇతర అంశాలు అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని క్వారీలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. వాటిపై కూడా అతను మాట్లాడడం అలాగే ఆ అంశాలని వీడియోలో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో అతను జెర్రిల సమీపంలో నీలిగడ్డ అనే ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నాడు. అయితే ఆయనతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఒకసారిగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్న మహిళలు కొందరు ఇతని అనుచరులకి కొందరు దాడి చేస్తున్నారు ఆ వ్యక్తిపై అనేసరికి చూసేటప్పటికి అక్కడ అతనిపై కొందరు దాడి చేయడం పారిపోవడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. దాడి చేసిన వ్యక్తులు ముఖాలకి మాస్కులు ధరించడం అట్లాగే చేతులకి గ్లౌజులు అలాగే చివరికి వారి కాళ్ళకు కూడా మాస్కులు మాదిరిగా కొంత గ్లౌజులు అంటే ప్లాస్టిక్ గ్లౌజులు కూడా వేశారు. అంటే దాడి అంశం బయటపడకుండా అంటే తర్వాత ఫోరెన్సిక్ కావచ్చు లేక పోలీస్ జాగ్రత్తలకి అట్లాగే దొరకకుండా అన్న అంశం కూడా కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానికులతో మనం మాట్లాడడం జరిగింది. ఈ దాడి వెనుక స్థానికుల పాత్ర ఏమాత్రం లేదు. స్థానికులు సహజంగా ఈ దాడి జరిగిన వెంటనే గుర్తించి అతన్ని కాపాడి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అతను పాదయాత్ర గత 10 రోజులుగా ఏదైతే ఈ మొండిగడ్డ జెర్రిల ప్రాంతంలో చేస్తున్నారో ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించకపోవడం అన్నది కాకుండా ఆయన పర్యటన యథావిధిగా సజావుగా కొనసాగే రకంగా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ దాడి వెనుక ఖచ్చితంగా స్థానికేతరులుగానే అంటే ఎవరైతే ఈ దాడి చేశారో వారెవరు కూడా స్థానికులు కాదు, ఆ గిరిజన ప్రాంత వాసులు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాడి చేసే సమయంలో కొన్ని మాటలు వారు విన్నారు. ఆ మాటలు ఖచ్చితంగా తమ ప్రాంతానికి వ్యక్తులు కాదు అన్న అంశంపై కూడా ఉంది. అయితే ఇక్కడ 2 అంశాలు కొందరు మతానికి సంబంధించిన అంశంగా చెప్పుకున్నప్పటికి కూడా ఎక్కువగా అక్కడ ఏదైతే క్వారీలు కావచ్చు ఇతర అంశాలపై ఎక్కువగా ఆయన ప్రస్తావించడమే కాకుండా దీనికి ప్రభుత్వ పెద్దలు అలాగే ఇతర వర్గాల పాత్ర ఉన్నట్టు కూడా ఆయన పలు సందర్భాల్లో విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ దాడి వెనుక ఎవరైతే క్వారీలు నిర్వహిస్తున్నారో అట్లాంటి వ్యక్తుల పాత్ర ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఒక పగడ్బందీగా దాడి జరిగింది అన్న ఆరోపణలతో పాటు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇతన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఓపీలో ఉన్నారు. అతనికి అవసరమైన వైద్యం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ప్రాణాపాయ పరిస్థితి లేదు. ఏదైతే వెంటనే గాయపడిన వెంటనే అతన్ని గూడెం కొత్త వీధి మండలం జెర్రిల ప్రాంతంలోని ప్రాథమిక వైద్యశాలకి వైద్యం అందించారు. అక్కడ నుంచి చింతపల్లికి తీసుకొచ్చారు. అయితే చింతపల్లి నుంచి ఈ రోజు తెల్లవారుజామున అంటే ఉదయం 4 గంటల సమయంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర మెడికల్ ప్రొఫెసర్లు కూడా ఆయనకి వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేదనే వైద్యులు చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్ అసలు విశాఖ ఏజెన్సీలో అంటే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతానికి అల్లూరు జిల్లా అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎవరైనా పాదయాత్ర చేసినా పర్యాటకులు వెళ్ళినప్పుడు కూడా స్థానికులు సాధారణంగా ఆహ్వానిస్తుంటారు, సహకరిస్తుంటారు. కానీ ఈ దాడి ఖచ్చితంగా ఇతరులు చేసిన వ్యవహారంగానే చెప్తున్నారు. అయితే ఎందుకు చేశారు అన్న అంశంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై లోతుగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అల్లూరి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక పోలీసు బృందాలు కూడా ఏర్పాటు చేశారు. చింతపల్లి ఏఎస్పీ కూడా పర్యవేక్షణలో దీని విచారణ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న సంఘటన 4:30 గంటల సమయంలో జరిగింది. ఆ తర్వాత చీకటి పడిపోవడంతో ఇతన్ని వైద్యం అందించాలి ఇట్లాంటి అంశాలపై ప్రభుత్వం కావచ్చు లేకపోతే పోలీసులు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనిపై లోతుగా విచారించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అంశాలు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్.